ఘటన నేపథ్యంలో విద్యార్థినుల వస్త్రధారణపై రాజస్థాన్కు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అత్యాచార ఘటనని తగ్గించేందుకు పాఠశాల విద్యార్థినులు కురచ దుస్తులు ధరించకుండా నిషేధం విధించాలన్న బన్వరీలాల్ సింఘాల్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఎమ్మెల్యే తన మాటల్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఆందోళనలు చేపట్టాయి. ఢిల్లీలో సామూహిక అత్యాచారంపై వెల్లువెత్తిన ఘటన అనంతరం దేశవ్యాప్తంగా మహిళలపై వేధింపుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆ కీచక పర్వంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా రాజస్థాన్కు చెందిన భాజపా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. అల్వర్ ఎమ్మెల్యే బన్వరీలాల్ సింఘాల్ విద్యార్థుల వస్త్రధారణ సైతం అత్యాచార ఘటనలకు కారణమవుతోందని అర్థం వచ్చేలా మాట్లాడారు. పాఠశాలల్లో కురచ దుస్తువులను నిషేధించాలని అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్యార్థులు కురచ దుస్తులు ధరించి బస్టాపుల్లో నిలబడటం యువకుల్లో తప్పుడు ఆలోచనలకు కారణమవుతోందన్నారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వాటిపై మండిపడిన మహిళా సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బన్వరీలాల్ వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. विधायक जी इतनी गंदी सोच कैसे रख सकते हैं एक लड़कियों के बारे में? जो गैंगरेप हुए, दिल्ली में हुए, अलवर में हुए, वो अपनी सोच क्यों नहीं बदल सकते? लड़कों को क्यों नहीं कह सकते वो अपनी सोच बदले? हम क्यों कपड़े बदले? 6 साल की लड़कियों को हम साड़ी पहना घुमाए, वो क्या चाहते हैं? यहाँ पाकिस्तान का रिवाज चला है, बुर्का पहन के घूमे। अब लड़कों को क्यों नहीं कहा जाता कि वो अपनी नजरें नीचे करे? బన్వరీలాల్ వ్యాఖ్యల్ని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా మహిళల వస్త్రధారణపై ఆంక్షలు విధించాలనే వ్యాఖ్యలు రావడంపై కమిషన్ అధ్యక్షురాలు మమతా శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సైతం ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం దురదృష్టకరమన్న మమతా శర్మ బన్వరీలాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. बिल्कुल, मैं तो कहती हूँ उनको लड़कियों से माफी मांगनी चाहिए कि किस तरह के बयानबाजी वो कर रहे हैं जो लड़कियों के लिए भी और समाज के लिए भी तकलीफ दे हो. అన్ని వైపుల విమర్శలు చుట్టుముట్టడంతో కురచ దుస్తువులపై నిషేధం విధించాలనేది కేవలం తన సూచన మాత్రమేనని వివరణ ఇచ్చారు. ये तब मैंने बयान दिया है कि बच्चों की यूनिफॉर्म में बदलाव किया जाए. ये अलग बात है कि उनको इस दिशा में सोचने का अवसर मिला. అత్యాచార ఘటనలు వెలుగు చూసిన ప్రతిసారి చర్చ వస్త్రధారణపైకి మళ్లడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాలు ఇలాంటి అర్థం లేని ప్రతిపాదనలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాలికల వస్త్రధారణపై భాజపా ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని కాంగ్రెస్ సైతం తీవ్రంగా ఖండించింది. రాజకీయ నేతలు ఇలాంటి సున్నితమైన అంశాలపై బాధ్యతాయుతంగా స్పందించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ సూచించారు. అటు ఎమ్మెల్యే తీరును అన్న బృందం సభ్యురాలు కిరణ్ బేడి తప్పుపట్టారు. కురచ దుస్తులపై నిషేధం విధించాలన్న వ్యాఖ్యలు అర్ధరహితమైనవని వ్యాఖ్యానించారు. ఇతరుల దుస్తులపై వ్యాఖ్యానించే కంటే తమ సొంత వ్యవహారాలు పద్ధతుల్ని సమీక్షించుకోవాలని సూచించారు. తాను సైతం చిన్నతనంలో స్కర్టులతోనే పాఠశాలకు హాజరయ్యానని, క్రీడల్లో పాల్గొని ఛాంపియన్ గా నిలిచానని గుర్తు చేసిన కిరణ్ బేడి వస్త్రధారణతో విలువల్ని ముడిపెట్టరాదని సూచించారు. दूसरों को ऐसे आदेश देने से पहले अपने व्यवहार को देखें, अपनी सोच को देखें. क्या वो बेटियों को वो बेटियों के बाप नहीं है? कौन सा बच्चा, कौन सी लड़की स्कर्ट नहीं पहनना चाहती? मैं खुद स्कर्ट पहन के खेलती रही हूँ टेनिस. मैं खुद स्कर्ट पहन के यूनिवर्सिटी जाती रही हूँ. नेशनल चैंपियन बनी टेनिस की, एशियन चैंपियन बनी और उसके बाद एक पुलिस ऑफिसर बनी. क्या मेरे चरित्र में कोई नुकसान हुआ स्कर्ट पहनने से या शॉर्ट्स पहनने से? स्कर्ट पहनने से कोई कैरेक्टर खराब नहीं होता. स्कर्ट भी एक ड्रेस है.